వడ్ల పైసలు రాలే, రైతు బంధు పడలే. దీంతో రైతన్నలు నడిమిట్ల నరకం చూస్తున్నారు. రైతులు యాసంగి పంట వేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో చేతిలో డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటలు కొనుగోలు చేసి నెల గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం డబ్బులివ్వడం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర రైతులు యాసంగి పంట వేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. కాలం అవుతున్నప్పటికీ చేతిలో సరిపోయేంత పెట్టుబడి లేకపోవడంతో అగచాట్లు పడుతున్నారు. ఓవైపు సమయం మించిపోతుండడం, మరోవైపు పైసలు లేకపోవడంతో దిక్కులు చూస్తున్నారు. వానాకాలంలో పండించిన పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి నిధులు ఇస్తే వాటితో రైతులు తిరిగి మళ్లీ పంటలు వేసుకుంటారు. అయితే ఈసారి రైతుల వద్ద నుంచి రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యానికి ఇంకా పూర్తి స్థాయిలో చెల్లింపులు జరగలేదు. గత వానాకాలానికి సంబంధించి ప్రభుత్వం రైతుల వద్ద నుంచి పెద్ద ఎత్తున ధాన్యాన్ని సేకరించింది. ఆ ధాన్యం మిల్లులకు చేరిన తర్వాత వారం 10 రోజుల్లోనే ప్రభుత్వం బిల్లుల్ని మంజూరు చేయాల్సి ఉంటుంది. గత కేసీఆర్ సర్కారు ధాన్యం కొనుగోలు అంశంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని నిధుల్ని ఎప్పటికప్పుడు విడుదల చేసేది. రైతులు కూడా ప్రభుత్వానికి ధాన్యం ఇచ్చామంటే వారం 10 రోజుల్లో డబ్బులు వస్తాయన్న ధీమాతో ఉండేవారు. కానీ ఈసారి పంటలను ప్రభుత్వం కొనుగోలు చేసి నెల గడుస్తున్నా కాంగ్రెస్ సర్కారు ఇంకా పూర్తి స్థాయిలో డబ్బులు వేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 9వ తేదీ వరకు ధాన్యం పండించిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పౌర సరఫరాల సంస్థ ద్వారా అందాల్సిన డబ్బులు అక్షరాల 1000 కోట్ల రూపాయల వరకు ఉన్నాయి. ఇప్పటికీ నిధులు విడుదల కాకపోవడంతో రైతులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. రాష్ట్రంలో 6,718 ఐకేపీ ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ చేపట్టారు. వీటి ద్వారా 45,28,000 టన్నుల ధాన్యాన్ని సేకరించారు. వీటికి సంబంధించి నిధుల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. వాస్తవానికి చెప్పాలంటే నిరుడితో పోలిస్తే ఈసారి సుమారు 18 లక్షల టన్నుల ధాన్యం తక్కువగా వచ్చింది. ధాన్యం తక్కువగా కొన్నప్పటికీ నిధుల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. ప్రభుత్వం వద్ద నిధులు ఉన్నప్పటికీ రైతులకు డబ్బులు విడుదల చేసే విషయంలో జాప్యం చేస్తున్నట్టు తెలుస్తున్నది. ప్రభుత్వం నుంచి ధాన్యం అమ్మిన డబ్బులు రాకపోయినా కనీసం రైతు బంధు అయినా వస్తుందని ఆశగా చూసిన రైతులకు అడియాసే మిగిలింది. రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధును విడుదల చేయకపోవడంతో ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. రైతు బంధు వస్తే వేడి నీళ్లకు చన్నీళ్లు తోడుగా ఉండేదని, వ్యవసాయ పనులైతే మొదలు పెట్టుకునే వాళ్ళమని రైతులు అంటున్నారు. పనులు మొదలు పెట్టుకున్న తర్వాత ప్రభుత్వం నుంచి ధాన్యం అమ్మిన సొమ్ము వస్తే ఆ సొమ్ముతో యాసంగి పంటను పండించుకునే వాళ్ళమని చెప్తున్నారు. రైతు బంధు రాక ధాన్యం డబ్బులు అందక తప్పని పరిస్థితుల్లో మళ్లీ ప్రైవేటు అప్పుల కోసం తిరగాల్సి వస్తున్నదని ఆవేదన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని చెప్పిన నేపథ్యంలో తమకు ఇప్పుడు బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వడం లేదని వాపోతున్నారు. పాత అప్పు తీరిస్తేనే కొత్తది ఇస్తామని చెప్తున్నారని, కొత్త అప్పు పుట్టకపోవడం, పాత అప్పు తీరకపోవడంతో తమ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని అంటున్నారు. ప్రభుత్వం తమ బకాయిలను ఎప్పుడు చెల్లిస్తుందో, ఎప్పుడు రైతు బంధు నిధులను విడుదల చేస్తుందోనని 1000 కళ్లతో రైతులు ఎదురు చూస్తున్నారు.